హెల్దీ ఈవినింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నరాల బలహీనత ఉందని ఎలా తెలుసుకోవాలి, దానికి ఆల్టర్నేటివ్ ఎలా అనేది కొన్ని విషయాలు షేర్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే నరాల బలహీనత ఉందని ఎలా నిర్ధారించుకోవాలి, నరాల బలహీనతకు ఏమేమి వాడుకుంటే మంచిది, ఎలాంటి ఆహారం తీసుకుంటే నరాలు బలంగా ఉంటాయి అనే దాని గురించి అనమాట. కాళ్ళు చేతులు మన అధీనంలో కొన్నిసార్లు ఉండవు, చలికి వణుకుతున్నట్లు వణుకుతూ ఉంటాయి. సమయానికి భోజనము, విశ్రాంతి, సరైన వేళల్లో నిద్రపోవడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది అలా చేయరు, అప్పుడే ఆ వణుకుడంతా వస్తూ ఉంటుంది అనమాట. అతి సర్వత్రా వర్జ్యేత్ అనే సూత్రాన్ని పాటించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. మరీ సీరియస్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ను తప్పకుండా సంప్రదించాలన్నమాట. నరాల బలహీనత లేదా నరాల వ్యాధిని నివారించడంలో సహాయపడే అనేక ఆహార మార్పులు ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిల్లో చూసుకుంటే విటమిన్ B12 తీసుకోవడం పెంచాలన్నమాట. విటమిన్ B12 యొక్క లోపం నరాలు దెబ్బతినడానికి కారణమవుతోంది. కాబట్టి ఈ విటమిన్ తగినంత తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ B12 యొక్క మంచి మూలాలు మీట్ అంటే మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు మరియు గుడ్లు వంటి జంతు ఉత్పత్తులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా నరాలను దెబ్బతినకుండా కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాల్లో పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా బచ్చల కూర మరియు క్యాలిఫ్లవర్ వంటి ముదురు ఆకులు మరియు బ్లూబెర్రీస్ మరియు రాస్బెర్రీస్ వంటి బెర్రీలు ఉన్నాయన్నమాట. థర్డ్ వన్ చూసుకుంటే ఒమేగా 3. ఈ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు నరాల ఆరోగ్యానికి అవసరం మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా 3ల యొక్క మంచి మూలాలలో సాల్మన్ వంటి కొవ్వు చేపలు, గింజలు మరియు అవిసె గింజలు మరియు చియా గింజలు వంటి గింజలు మరియు ఆలివ్ నూనె వంటి కొన్ని మొక్క నూనెలు కూడా ఉంటాయన్నమాట, వీటిల్లో దొరుకుతాయి. అలాగే ప్రాసెస్ చేయబడిన మరియు అధిక చక్కెర కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం చాలా ముఖ్యం అనమాట, తగ్గించేసుకోవాలి వాటిని. ఈ ఆహారాలు నరాల్లో ఉన్న వాపు మరియు హానిని కలిగిస్తాయి అన్నమాట. బదులుగా పూర్తి ప్రాసెస్ చేయని ఆహారాలపై దృష్టి పెట్టడం మరియు చక్కెర ఆహారాలు మరియు పానీయాలను తీసుకోవడం పరిమితం చేసుకోవాలన్నమాట. ఫోర్త్ వన్ ఏంటి, హైడ్రేటెడ్గా ఉంచడం. అంటే పుష్కలంగా నీరు త్రాగటం వల్ల నరాలు హైడ్రేట్ అవుతాయి మరియు సరిగ్గా పనిచేస్తాయి. ఫిఫ్త్ వన్ ఏంటంటే సప్లిమెంట్లను తీసుకోవడాన్ని పరిగణించాలి. ఎలా అంటే ఆహారం నుండి పోషకాలను పొందడంతో పాటు విటమిన్ B12 లేదా ఒమేగా 3 వంటి కొన్ని పోషకాలను మీరు తగినంతగా పొందుతున్నారని నిర్ధారించుకోవడంలో సప్లిమెంట్లు సహాయపడతాయి. అయితే ఏదైనా కొత్త సప్లిమెంట్ను ప్రారంభించే ముందు డాక్టర్తో మాట్లాడటం ముఖ్యం. నరాల బలహీనత అనేక అంతర్లీన కారణాలను కలిగి ఉంటుంది, గమనించాలి. కాబట్టి మీరు నరాల వ్యాధి యొక్క లక్షణాలు ఎదుర్కొంటుంటే తప్పకుండా వైద్య సలహాలను పొందడం చాలా ముఖ్యం. ఒక డాక్టర్ నరాల వ్యాధి యొక్క కారణాలను గుర్తించడంలో సహాయపడతారనమాట, మరియు తగిన చికిత్సలు లేదా జీవనశైలి మార్పులను సిఫార్సు చేస్తారు. కనుక ఏంటంటే ఈ తేడాలు ఉన్నప్పుడు కంపల్సరీ మీరు న్యూరాలజిస్ట్ సలహా కంపల్సరీ తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. మీ ఎద్దనపొడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.